శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతం. మనము కిందటి వారం కుంభరాశి వారి గురించి కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వస్తున్నాను. కుంభరాశి వారి వృత్తి. స్వతంత్ర నిర్ణయములు కావలసిన ఏ వృత్తి అందైనా కూడా వీళ్ళు రాణిస్తారు. సంఘమునకు పురోభివృద్ధి కలిగించేటువంటి వృత్తి ఏదైనా సరే వీరు రాణిస్తారు. ఆధునిక శాస్త్ర పరిశోధన ఫలితములైన వృత్తులన్నీ కూడా వీళ్ళకి అనుకూలమే. విద్యుత్తునకు, శబ్ద తరంగములకు, కాంతి తరంగములకు సంబంధించిన ఇంజనీరింగ్ శాఖలు వీళ్ళకి అనుకూలములు. అనగా రేడియో, టెలివిజన్, సినిమాలకు సంబంధించినవి కానీ, శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినవి కానీ, యంత్రాంగములకు సంబంధించినవి కానీ వీళ్ళ బుద్ధి సూక్ష్మతకు తగి ఉంటాయి. ప్రకృతి తనలోని రహస్య శక్తులను వీరికి సులభంగా కైవసం చేస్తుంది. అది వరకు ఎవ్వరూ కనిపెట్టని అంశములను వీళ్ళు దర్శించి ప్రజలకు ఉపకరింపచేసేలాగా వీరి శైలి ఉంటుంది. ఇంకా కూడా అభ్యుదయం కలిగించు భావములు కలిగి కొత్త మార్పులను సంఘములోకి తేగలుగుతారు వీళ్ళు. వాంగ్మయ శాఖలన్నీ వీరికి అనుకూలం. ఆధ్యాత్మిక విద్యను నవీన శాస్త్రముతో సమన్వయించుట, భవిష్యత్ విజ్ఞానమును ప్రజలకు అర్థమగునట్లు చేయుట వీరికి చాలా సులభము. జాతకమున క్రూరగ్రహముల వక్రదృష్టి ఉంటే మటుకు విప్లవాత్మకములకు మార్పులు చేయుట, ప్రభుత్వమునకు, చట్టమునకు, భద్రతకు వ్యతిరేకముగా ప్రజలను సంస్కరింపజూచుట కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి మార్పుల వలన సక్రమమైన వృత్తి వ్యాపారాదులు లేక జీవితము ఆవేశంతో వ్యర్థమవుతుంది. జ్యోతిషము, యోగ విద్య, మానశక్తుల సాధనము, మనస్తత్వ శాస్త్రమునకు సంబంధించిన వైద్య శాఖ కూడా వీరికి బాగుగా అనుకూలిస్తుంది. శరీర పరిశ్రమతో కూడినవి కానీ, మార్పు లేని ఒకే విధమైన పనులను కానీ వీరు చేయలేరు. లేఖకుడు, టైపిస్టు, లెక్కలు చేయుట ఇటువంటివి వీరికి అనుకూలముగా ఉండవు. వీరి వృత్తి జీవితమున చాలా మార్పులు కలుగుతూ ఉంటాయి. 22, 31, 44 సంవత్సరములలో వృత్తులను పూర్తిగా మార్చుట కానీ, స్థలము మార్పులు కానీ, పరిసరముల మార్పులు కానీ జరుగుతూ ఉండొచ్చు. మీకు పై అధికారులతో పొత్తు కుదురుట కష్టం. వీరి శాఖకు వీరే అధికారిగా ఉంటే ఉద్యోగములలో వీళ్ళు రాణిస్తారు. విమానముల రాకపోకలతో సంబంధించిన ఉద్యోగ వ్యాపారములు కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి. 44, 49 సంవత్సరములలో ఒత్తిడి, పరిస్థితులు, ఘర్షణ, కోపముతో వృత్తిని విరమించుట కూడా కొంతమందిలో జరుగుతూ ఉండవచ్చు. వివాహము, దాంపత్య జీవితము. దాంపత్య జీవితమున భౌతికాకర్షణ కన్నా మానసిక వైజ్ఞానిక ఆకర్షణ వీరిపై హెచ్చుగా పనిచేస్తుంది. వీరితో సహకరించు వైజ్ఞానిక లక్షణములను బట్టి వీరికి దాంపత్యము పొత్తు కుదురుతుంది. జాలిపడుటతో, క్లిష్ట పరిస్థితులలో వీరు కొంతమందిని ఆదుకొనుటతో వీరి ప్రణయము ఆరంభింపబడుతుంది. ఎక్కువ మంది ప్రణయ దృష్టి మాత్రము వీరిపై ఉంటుంది. అది వీరు గమనికకు తెచ్చుకోవాలి. స్త్రీలకు సంబంధించిన విచిత్ర ప్రణయ సన్నివేశములు వీరి జీవితమున ఉంటూ ఉంటాయి. మొత్తము మీద కనీసము వీరికి 2-3 పరిచయములు ఉంటూ ఉండొచ్చు. చాలా లేత వయస్సున కానీ, అపర వయస్సున కానీ వీరు వివాహం ఆడతారు. ఒక సన్నివేశముపై తొందరపడి పొగరబోతును వివాహం ఆడి తరువాత బాధపడువారు కూడా వీరిలో కొంతమంది ఉంటూ ఉంటారు. వివాహము కారణముగా స్థలము, పరిసరములు, జీవనోపాధి మారుతూ ఉండొచ్చు. పరిమిత కుటుంబము,
తర్వాత వీరు వివాహమాడితే చిన్నతనము నుండి ఏదైనా ఆదర్శమునకు దీక్ష వహించుటకు జరిగితే మటుకు వీరు చాలా అభ్యుదయ భావాలతో ఉంటూ ఉంటారు. వరుణ గ్రహమునకు లేక సప్తమ స్థానమునకు కుజా శనులలో ఒకరి కేంద్ర దృష్టి ఉంటే మటుకు చట్టమునకు ఆచారమునకు నీతికి విరుద్ధంగా కూడా వీళ్ళు వివాహం జరుగుతూ ఉంటుంది. పట్టుదలకై శీలరహితులను వేరే వృత్తి వాళ్ళను వివాహమావుట కూడా కొంతమందిలో జరుగుతుంది. కాబట్టి వీళ్ళ గ్రహములను బట్టి వీరి జాతకము చూసుకోవాలి. నీచ గ్రహములు కొన్ని ఉంటే మటుకు ఒకసారి పరిష్కారములు ఆలోచించవలసి ఉంటుంది. వీరికి సంతానము కనీసము 3 ఉంటారు. చిన్నతనమున వివాహం జరిగితే మటుకు సంఖ్య పెరగచ్చు, చెప్పలేము. కవల పిల్లలు కూడా ఎక్కువ మందికి వీరిలో ఉంటూ ఉంటారు. ప్రథమ సంతతి లౌక్యులు గడుసరి ఉంటారు. ద్వితీయము చురుకుదనము పట్టుదల కలిగి ఉంటారు. తృతీయము సరళ స్వభావము సంతృప్తి కలిగి లలిత కళా ప్రావీణ్యం కూడా పొందుతూ ఉంటారు. మూడవ సంతతి కలిగిన వెంటనే ఇంటిలో ఒక వివాహము జరుగుతుంది. 4వ సంతతి కలిగిన తర్వాత తీర్థయాత్ర కానీ అతి దూర ప్రయాణము కానీ కొందరిలో కలుగుతుంది. పిల్లలు విద్యావంతులై సమర్థులై ఉంటారు. సంతతి వలన వీళ్ళకి పేరు ప్రతీక్షలు, వార్ధక్యమున సౌఖ్యము ఉంటుంది. ఆరోగ్యము, వీరు నరముల బలహీనతతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. తర్వాత నిద్రలేమి, దానివల్ల చిరాకు, నరముల పట్లు, మెడ. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.